నమస్కారం వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తిరుపతి కలెక్టర్ కార్యాలయం ఎదుట కాంగ్రెస్ నేతల వినూత్న నిరసన. ఎన్డీఏ కూటమి నిద్రపోతోంది. ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ 6 పథకాలు అమలు చేయాలి, లేకుంటే మిమ్మల్ని నిద్రపోనివ్వం హెచ్చరించిన పిసిసి ప్రధాన కార్యదర్శి ఈద సుధాకర్ రెడ్డి. తిరుపతి నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ ఎన్నికలలో వైసీపీ అభ్యర్థులు గెలుస్తారని భయపడి ఎన్నికలను వాయిదా వేస్తూ ప్రకటించడం దారుణం. మండిపడ్డ తిరుపతి నగర మేయర్ శిరీష మరియు కార్పొరేటర్లు. 100 రోజుల పాలనలో అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలను కూటమి ప్రభుత్వం అమలు చేసింది పేర్కొన్న నగిరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్. మన్నవరం వద్ద ఎన్పీపీఎల్ కంపెనీని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డితో కలిసి సందర్శించిన తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్. వార్తల్లోని వివరాలు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తయిన సందర్భంగా పుత్తూరు రూరల్ మండలం కేవీఆర్పురం గ్రామం నందు నిర్వహించిన ఇదివంచి ప్రభుత్వం కార్యక్రమంలో నగిరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్తో కలిసి పాల్గొని 100 రోజుల కూటమి ప్రభుత్వ పాలనలో అమలు చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ మాట్లాడుతూ, గత వైసీపీ పాలనలో ఏర్పడిన దారుణ పరిస్థితులను అధిగమించి ప్రజలకు ఇచ్చిన హామీలైన సామాజిక భద్రత, పెన్షన్ల పెంపు, ఉచిత ఇసుక, అన్న క్యాంటీన్ల పునఃప్రారంభం, మెగా డిఎస్సి నోటిఫికేషన్, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు వంటి హామీలను అమలు చేసి కూటమి ప్రభుత్వం ప్రజల చేత శభాష్ అనిపించుకుందని అన్నారు. కేవీఆర్పురం పంచాయతీలో సిమెంట్ రోడ్ల నిర్మాణం, డ్రైనేజీల నిర్మాణం, తాగునీటి సమస్య పరిష్కారం కోసం ఓవర్ హెడ్ ట్యాంకు నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చారు. యువత కోసం పరిశ్రమలు తెచ్చి యువతకు ఉద్యోగాలు ఇప్పిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. రాబోయే రోజుల్లో సూపర్ 6 పథకాలు అమలు దిశగా ముందడుగు వేస్తామన్నారు. మన రాష్ట్ర ప్రభుత్వం 100 రోజులు పురస్కరించుకొని ఇవాళ కేవీఆర్పురంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం జరపడం జరిగింది. ఇక్కడ విశేషంగా గ్రామ ప్రజలందరూ కూడా హాజరవడం జరిగింది. మన గౌరవ కలెక్టర్ గారు రావడం, ఇక్కడ ఉన్న ఎంఆర్ఓ గారు కానీ ఎంపీడీఓ కానీ అందరూ అధికారులంతా కూడా ఇక్కడ బృందం వచ్చి ఇక్కడున్న స్థానిక సమస్యలు తెలుసుకొని తక్షణ పరిష్కారం చేసే పరిస్థితి కూడా కల్పించారు. ఇక్కడ వారందరికీ కూడా పేరు పైన నా ధన్యవాదములు. మనం చూసాం ఈ 100 రోజుల్లో ఏ గవర్నమెంట్ కూడా చేయని విధంగా ఈ గవర్నమెంట్ ప్రజల సంక్షేమ కార్యక్రమాన్ని కానీ ఉపక డెవలప్మెంట్ కానీ ఒకే కూలంకుషంగా చేస్తూ వస్తున్నాం. మనం పెద్దవారు అంటే వృద్ధులు, అదే వితంతువులు, వికలాంగులు వాళ్ళని సంక్షేమం పెద్దగా దృష్టిలో పెట్టుకొని భారతదేశంలో ఎక్కడ లేని విధంగా 4,000 రూపాయలు ప్రతి నెల సరైన వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి 1వ తారీఖుని తీసుకెళ్ళడం చూసాం. మనం 5 సంవత్సరాలుగా చాలామంది ప్రభుత్వ ఉద్యోగాలు చూశారు. ఏ ఒక్క రోజు కూడా ఏ ఒక్క నెల కూడా 1వ తారీఖు జీతాలు వాళ్ళ అకౌంట్లో పడిన దాఖలాలు లేవు. అలాంటిది గత 3 నెలలుగా టెన్షన్గా 1వ తారీఖు వాళ్ళ అకౌంట్లో డబ్బులు ప్రభుత్వం జమ చేయడం జరుగుతూ ఉంది. అది కూడా నిజం చెప్పాలంటే ఇది మామూలుగా జరిగిపోవాల్సిన పరిస్థితి. ఇవాళ అది గొప్పగా చెప్పాల్సిన పరిస్థితి కల్పించారంటే అది గత ప్రభుత్వం చేసిన నిర్వాహకం అది. అలాగే మనం చూసాం ఈ విజయవాడలో ఉన్న ఫ్లడ్స్ కానీ 250 సంవత్సరాల్లో పడిన వర్షాలు పడితే కూడా పెద్ద వయసును లెక్క చేయకుండా అక్కడున్న సహాయ ప్రవాస కార్యక్రమాలని స్వయంగా ఆయనే దిగి 10 రోజులు వాన నీటిలో నడుస్తూ ప్రజలకంతా భరోసా వచ్చి నేను ఉన్నాను, మీరు భయపడాల్సిన అవసరం లేదు, ఖచ్చితంగా ఊరినంతా కూడా మళ్ళీ మనం రెట్టింపు ఉత్సాహంతో మనం బాగు చేసుకుంటామని చెప్పి దగ్గరుండి అన్ని సహాయ అవకాశ కార్యక్రమాలు దగ్గరుండి చేసి ఇవాళ కడిగిన అద్దంలాగా చేసిపోయాడు ఆయన. దానికి బాబు గారికి కూడా ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. అలాగే ఇవాళ ఏ విధంగా చూసినా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పేరు మన నేషనల్ లెవెల్లో పేరు మారుమరుగుతోంది. అమరావతి కానీ పోలవరం కానీ ఇవాళ మన పోలవరం కూడా 12,000 కోట్లు వాళ్ళ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా శాంక్షన్ చేసింది. అది కూడా గొప్ప విషయం, ఎందుకంటే అదొక జీవనాడి. మనకి పోలవరం కంప్లీట్ అయితే మనకి కృష్ణా నీళ్లు మన ఇక్కడ ఈ కేబీఆర్పురంకి వచ్చే పరిస్థితి ఉంటుంది. గాలేరు నగర్ ఇక్కడ నుంచే పోతుంది మనకి. ఆ నీళ్లు కూడా మన కృష్ణా నీళ్లు మన దగ్గర తాగే పరిస్థితి కలుస్తుంది. అది దానికి కూడా ఆయన త్వరలో కంప్లీట్ చేసే యోచన చేస్తున్నాడు. దాని విధంగా ఆ ప్రయత్నాలు కూడా దానికోసమే 12,000 కోట్లు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చాడు. అది కాకుండా అమరావతి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మొదటిసారిగా 15,000 కోట్లు ఈ సంవత్సరం మనకి ఇవ్వడానికి ముందుకొచ్చింది. అది కూడా ఒక మంచి పరిణామం. ఎందుకంటే ఇవన్నీ కూడా మన డెవలప్మెంట్ యాక్టివిటీస్. అంటే రాష్ట్రానికి వాళ్ళ ఎంతసేపు మనం హైదరాబాద్ గురించి గొప్ప చెప్పుకుంటాం, చెన్నై గురించి గొప్ప చెప్పుకుంటాం, బెంగళూరు గురించి గొప్ప చెప్పుకుంటాం, ముంబై గురించి గొప్ప చెప్పుకుంటాం. అలాంటిది మన ఆంధ్రుడి కింద మనం కూడా ఒక ఊరి గురించి గట్టిగా చెప్పుకోవాలి. కాబట్టి అలాంటి పరిస్థితి తేవాలి అని చెప్పి సదుద్దేశంతో ఆయన కూడా ఒక కార్యాచరణ చేస్తూ మనకు ఒక పక్క విశాఖపట్నం డెవలప్ చేసుకుంటూ ఒక పక్క
తిరుపతిని డెవలప్ చేసుకుంటా, ఒక పక్క కర్నూలు డెవలప్ చేసుకుంటా, అమరావతిని కూడా డెవలప్ చేస్తున్నారు. ఏ ప్రాంతాన్ని కూడా మనకుండా అన్ని ప్రాంతాన్ని బాగా డెవలప్ చేసుకుంటూ ఇవాళ ఆయన మంచి కార్యాచరణ చేస్తున్నారు. ఖచ్చితంగా దీని ఫలితాలు మన రానున్న రోజుల్లో మన యువతకి ఉపాధి కానీ ఉద్యోగ అవకాశాలు కానీ ఖచ్చితంగా కల్పిస్తారని చెప్పి పూర్తిగా నమ్మకం ఉంది. ప్రజలు కూడా అదే ఉద్దేశంతో బ్రహ్మాండంగా ఎప్పుడూ లేని విధంగా 124 సీట్లతో గెలిపించారు. ఖచ్చితంగా వాళ్ళ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ప్రభుత్వం కూడా దానికోసం ఆ విధంగా పనిచేస్తూ ఉంది. జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ గ్రామంలో ఎమ్మెల్యే తెలియజేసిన ప్రతి అభివృద్ధి కార్యక్రమం చేపడతామని, దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా కేబీఆర్ పురం పుత్తూరు మండలంలో గౌరవ శాసనసభ్యులు నగరి శాసనసభ్యులు గారు భానుప్రకాష్ గారితో పాల్గొనడం జరిగింది. ఇక్కడే ప్రజావేదికను ఏర్పాటు చేసుకొని ప్రజల దగ్గర నుంచి కూడా సమస్యలు వాళ్ళ వినతులను స్వీకరించి ఈ ఊర్లో ఉన్నటువంటి ముఖ్యంగా ఏదైతే రోడ్డు సమస్యలు, అదేవిధంగా వాటర్ ట్యాంక్ ఓవర్ హెడ్ ట్యాంక్ లేదన్న సమస్య, రైల్వే అండర్ బ్రిడ్జ్ సమస్య ఒకటి, అదేవిధంగా పశువుల మేతకు సంబంధించి ఒక సమస్య చెప్పారు. అవన్నీ కూడా త్వరగా మనము అధికారులందరికీ చెప్పి పరిష్కారం చేసుకునే పరిస్థితి ఏర్పాటు చేసుకున్నాం. అదేవిధంగా ఈ 100 రోజులు ప్రభుత్వం ఏర్పడి 100 రోజులైన సందర్భంగా ప్రతి ఒక్క సచివాలయ సిబ్బంది కూడా ప్రతి ఒక్క ఇంటింటికి వెళ్ళి గడిచిన 100 రోజుల్లో ప్రభుత్వం అందరికీ ఏమేం చేసింది, రాబోయే రోజుల్లో ఏం చేయబోతుంది, అదేవిధంగా ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి సచివాలయం సిబ్బంది ఆ ఇంట్లో ఉన్న వాళ్ళతోటి కూర్చొని మాట్లాడి వాళ్ళకున్నటువంటి సమస్యలు ఏమి అది తెలుసుకొని పెన్షన్ అయితే పెన్షన్ రాకపోతే, రేషన్ కార్డు రాకపోతే ఏం చేయాలి, అదేవిధంగా ఎన్టీఆర్ ఆరోగ్య సేవ కార్డు రాకపోతే ఏం చేయాలి, అదేవిధంగా భూమి సమస్య ఉంటే ఏం చేయాలి, ఇతరత్ర సమస్యలు ఏదంటే అన్నీ కూడా నోట్ చేసుకొని ఆ సమస్యలన్నీ కూడా వచ్చే ఒక టైం పెట్టుకొని అవన్నీ కూడా పరిష్కారం చేసే విధంగా ఈరోజు కార్యాచరణ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే గడిచిన 100 రోజుల్లో ప్రభుత్వం సంక్షేమం అభివృద్ధి రెండు కూడా సమభాగాల్లో ముందుకు తీసుకెళ్తుంది. ఒకవైపు పెన్షన్ కూడా ప్రతి ఒక్క నెల తప్పకుండా ప్రతి ఒక్క నెల 1వ తారీఖునే 4,000, 6,000, 10,000, 15,000 ఇలా 4 కేటగిరీల్లో అన్ని రకాల వాళ్ళకి పెన్షన్ రావాల్సిన అర్హులందరికీ కూడా పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. మరోవైపు గౌరవ ముఖ్యమంత్రి గారు మొదటి సంతకం కింద నిరుద్యోగులందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా సుమారుగా 16,500 డిఎస్సి పోస్టులను కూడా భర్తీకి కార్యాచరణ చేపట్టున్నారు. అదేవిధంగా మనం చూసుకుంటే గడిచిన 100 రోజుల్లోనే అన్ని పట్టణ ప్రాంతాల్లో కూడా అన్న క్యాంటీన్లు స్థాపించడం జరిగింది. మన జిల్లాలో కూడా తిరుపతిలో 4, శ్రీకాళహస్తిలో 2, అదేవిధంగా మిగతా అన్ని మున్సిపాలిటీలో ఒక్కొక్కటి చొప్పున మనం అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేసుకొని అక్కడ ఉదయం టిఫిను, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం కూడా 5 రూపాయలకే మంచి క్వాలిటీ భోజనం కూడా అందరికీ కావాల్సిన వాళ్ళందరికీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో కల్లా తిరుపతి జిల్లాలో పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవడానికి మంచి అవకాశం ఉన్నటువంటి జిల్లా. ఆల్రెడీ చాలా పరిశ్రమలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా అన్ని నియోజకవర్గాల్లో కూడా పరిశ్రమలు వచ్చే విధంగా మనం ఈరోజు పుత్తూరు వడమాలపేటలో కూడా చాలా భూములు ఒక ల్యాండ్ బ్యాంకును గుర్తించి కొత్తగా వచ్చే పరిశ్రమలకు అక్కడ ఏర్పాటు చేసుకునే పరిస్థితిని కూడా కల్పించబోతున్నాం. అదేవిధంగా మనకి టూరిజంకి జిల్లాలో బాగా ఆస్కారం ఎక్కువ ఉంది. ఇక్కడ చాలా గుళ్ళు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి, జలపాతాలు ఉన్నాయి, అడవి ప్రాంతం ఉంది, బీచ్లు ఉన్నాయి మన జిల్లాలో. ఇలా టూరిజంకి కూడా ఎక్కువ మందిని అట్రాక్ట్ చేసి ఎక్కువ మంది నిరుద్యోగులకి ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా కూడా కార్యాచరణ ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఇలా అన్ని విధాలుగా అదేవిధంగా ఈరోజు మనం పొలం పిలుస్తుంది మనం కార్యక్రమాన్ని చేసుకున్నాం. ఇక్కడ మనకి బిందు సేద్యం కింద మైక్రో ఇరిగేషన్ వీటన్నిటికి కూడా జిల్లా వ్యాప్తంగా కూడా మనము డ్రిప్ స్ప్రింక్లర్ ఇరిగేషన్లు కూడా ఇచ్చే పరిస్థితి ఉంది. అదేవిధంగా ఉద్యానవన పంటలకు కూడా మనము సబ్సిడీ ఇస్తున్నాం. ఇలా చూసుకుంటూ పోతే అన్ని రంగాలకు సంబంధించి కూడా 100 రోజుల్లోనే మేము 100 రోజుల్లో చేసుకోవాల్సిన ప్లాన్లన్నీ చేసుకున్నాము. గడిచిన వచ్చే కొన్ని రోజుల్లో కొన్ని నెలల్లో కూడా ఏమేమి చేయాలనేది కూడా గవర్నమెంట్ నుంచి మాకు పూర్తిగా ఒక క్లారిటీ ఉంది. అభివృద్ధి కూడా సంక్షేమం కూడా రెండు కూడా సమపాలలో చేసుకుంటూ ముందుకెళ్తామనేదే ఈరోజు మా ప్రభుత్వ ఉద్దేశం. శ్రీకాళహస్తి మండలం మన్నవరం వద్ద ఎన్బీపీపీఎల్ కంపెనీని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుద్దిరెడ్డితో కలిసి తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ బుధవారం మధ్యాహ్నం సందర్శించి కంపెనీ ప్రతినిధులతో పలు అంశాలపై చర్చించారు. మన్నవరం వద్ద సుమారు 750 ఎకరాల స్థలం ఎన్టీపీసీ BHEL పవర్ ప్రాజెక్ట్ లిమిటెడ్కు చెందిన పవర్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ పరిశ్రమకు సుమారు 2008వ సంవత్సరంలో కేటాయించిన నేపథ్యంలో పరిశ్రమ వినియోగంలో ఉన్న స్థలాన్ని, వినియోగంలో లేని స్థలాన్ని పరిశీలించి కంపెనీ ప్రతినిధులతో సమావేశమై పలు అంశాలపై జిల్లా కలెక్టర్ మరియు ఎమ్మెల్యే చర్చించారు. ఈ సమావేశంలో శ్రీకాళహస్తి ఆర్డీఓ రవిశంకర్ రెడ్డి తదితర సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
ఎంతో మంది డిగ్రీ చేసి బీఎస్సీ బీఈడి చేస్తున్న నిరుద్యోగులందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో ముందుండి ఆ మెగా డిఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వబోతున్నాం. విధంగా మనం చూసుకున్నట్టయితే ఈరోజు ప్రతి మున్సిపాలిటీ పరిధిలో అన్నా క్యాంటీన్లు మనము స్టార్ట్ చేశాం. అన్నా క్యాంటీన్లు ఏమంటే మనకి ఏదైతే టౌన్ లో పట్టణాల్లో చాలా మంది పరిశ్రమల్లో పనిచేస్తూ ఉంటారు. వాళ్ళు ఉదయాన్నే ఎప్పుడు వెళ్ళి మళ్ళీ మధ్యాహ్నం అలా షిఫ్ట్లు వారిగా పనిచేస్తూ ఉంటారు. వాళ్ళ ఇంట్లో ఇద్దరు పనిచేసే పరిస్థితి, భార్య భర్తలు ఇద్దరు పనిచేస్తారు. ఇంట్లో అన్నం వండుకోవడానికి కూడా కొంచెం ఇబ్బందికర పరిస్థితి. అలాంటి వాళ్ళకి, అదేవిధంగా ఇంట్లో ఇంకా ఇబ్బందికర పరిస్థితి ఉన్న వాళ్ళకి చాలా తక్కువ రేటుకే మంచి భోజనం, ఉదయం టిఫిన్, లంచ్, డిన్నర్ అంటే మూడు పూట్ల మంచి భోజనం, క్వాలిటీ భోజనం అన్న క్యాంటీన్ ద్వారా ఈరోజు అందిస్తున్నాం. అవన్నీ కూడా మొన్న అన్ని మున్సిపాలిటీ పరిధిలో కూడా స్టార్ట్ అయినాయి. కలెక్టర్ని చూసాం, ఎంతో మంది కలెక్టర్తో మాట్లాడాం. కానీ ఈ కలెక్టర్కి ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఏ సమస్య ఉన్నా ఒక మెసేజ్ పెడితే 5 నిమిషాల్లో నోటెడ్ సార్ అన్నారు, ఇమీడియట్లీ పెట్టారు ఆయన. అంటే ఎంత ఇబ్బందుల్లో ఉన్నా, ఎంత జనాలు ఉన్నా ఆయనకి 7 కాన్స్టిట్యూన్సీలు చూసుకోవాలా, ఎంతో ఇబ్బందులు ఉంటాయి. కానీ ఇమీడియట్ గా నేను ఉన్నానని చెప్పి, నేను విన్నాను, నాకు మెసేజ్ వచ్చిందని చెప్పి చెప్పడంలో వారి సాటి. తర్వాతనే కాళహస్తిలో అనేక కార్యక్రమాలు 100 రోజులు చేశాం. గడిచిన 100 రోజుల్లో మరి 50 లక్షల రూపాయలు సిల్ట్ క్లినిక్ ప్రోగ్రాం పెట్టాం. 100 రోజుల్లో మనం ఎన్ని పనులు చేశామంటే వచ్చే 5 సంవత్సరాల్లో ఏ రకంగా పెరుమార్పు చేస్తానో మీరందరూ ఆలోచించాలి. పేదవాడిగా మిగిలిపోతున్నాడు, గొప్పవాడు అవుతున్నాడు. పేదవాడి బతుకులో ఒక మార్పు తెచ్చే ఏకైక మనిషే చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఈ సభా ఉద్దేశం తెలియజేసుకుంటున్నాను. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో ప్రజలందరూ పాల్గొని విజయవంతం చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య పిలుపునిచ్చారు. స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా బుధవారం ఉదయం సీతమ్మనగర్ రోడ్డు వెంకటరమణ లేఅవుట్లోని పార్కు నందు విద్యార్థులు, మహిళలతో కలిసి కమిషనర్ మౌర్య మొక్కలు నాటారు. స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా బుధవారం ఉదయం సీతమ్మనగర్ రోడ్డు వెంకటరమణ లేఅవుట్లోని పార్కు నందు విద్యార్థులు, మహిళలతో కలిసి కమిషనర్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కమిషనర్ మౌర్య మాట్లాడుతూ గాంధీ జయంతిని పురస్కరించుకుని 15 రోజుల పాటు స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోందన్నారు. అందులో భాగంగా నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో మన కార్యక్రమాలు చేపడుతున్నామని అన్నారు. పారిశుద్ధ్య పనులు, పార్కుల్లో, ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటడం, తడి, పొడి, చెత్త వేరు చేయడం వంటి వాటిపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని అన్నారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పరిరక్షించాల్సిన బాధ్యత అందరిపైన ఉందన్నారు. పరిశుభ్రత అంటే ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదని ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా 26వ తేదీ గురువారం ఉదయం 3 కిలోమీటర్ల పరుగు పందెం, వేస్ట్ టు వండర్ పోటీలు, వీధి నాటకాలు, పారిశుద్ధ్య కార్మికులకు PPE కిట్లు పంపిణీ, ఆరోగ్య పరీక్షల నిర్వహణ వంటి పలు కార్యక్రమాలు నిర్వహించనున్నామని అన్నారు. ఈ మొక్కలు నాటే కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ అమరయ్య, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, డిఈ మహేష్ తదితర అధికారులు పాల్గొన్నారు. బుధవారం ఉదయం 10 గంటలకు తిరుపతి మామిడికాయల మండి వద్ద ఉన్నటువంటి సివిల్ సప్లై గోడౌన్ వద్ద హమాలీలకు కూలీ రేట్లు పెంపుదల చేసి ఎలవెన్స్తో కలిపి జీవోను విడుదల చేయాలని, రూట్ ఆప్టిమేషన్ రద్దు చేయాలని నల్ల రిబ్బన్లతో నిరసన ధర్నా చేపట్టారు. అనంతరం సిపిఐ జిల్లా కార్యదర్శి మురళి, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాధాకృష్ణ మాట్లాడుతూ సివిల్ సప్లైస్ కార్మికులకు పాత అగ్రిమెంట్ అయిపోయి 9 నెలలు గడుస్తున్నా ఇంతవరకు నూతన అగ్రిమెంట్ చేయడానికి ప్రభుత్వం నిర్లక్ష్యం వ్యవహరిస్తోందని ఆరోపించారు. ప్రతి నెల 5వ తారీఖు లోపల జీతాలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని, అలా కాకుండా ప్రతి నెల 18వ తేదీ అయినా కూడా జీతాలు చెల్లించలేదని, తిరుపతి డిఎం సివిల్ సప్లై కార్మికుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదని అన్నారు. కొత్తగా చేరినటువంటి హమాలీలకు PF కార్డులు ఇవ్వడానికి కూడా డిఎం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. జీతాలు అడిగితే డీటీలపైన నెపం నెప్పుతూ కాలయాపన చేస్తూ ఉన్నారని, అలాగే జిల్లాలో ఇప్పటి వరకు యూనిఫామ్ కుట్టు కూలీలు అడిగితే మేము ఇవ్వమని చెప్పడం ఎంతవరకు సమంజసమని డిఎంని ప్రశ్నించారు. ఇట్లాగే కొనసాగితే డిఎం కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నగర కార్యదర్శి ఎన్టీ రవి, సివిల్ సప్లై నాయకులు చెంచు కృష్ణయ్య, ముత్తు, పళని, శేషాద్రి, గణేష్ తదితరులు పాల్గొన్నారు. ఇవాళ ఇక్కడ నిత్యావసర సరుకులు 1వ తేదీ లోపల చేరాలంటే హమాలీసు పూర్తిగా అందరూ కష్టపడితేనే
ఇక్కడ నిత్యావసర సరుకులు మొత్తం కూడా ప్రజలకు అందజేస్తూ ఉన్నాం. కాబట్టి కూలీ రేట్లు పెంచాలి. పెంచినటువంటి కూలీ రేట్లు కూడా 9 నెలలు అరియర్స్తో కూడినటువంటిది ఇవ్వాలి. అలాగే చాలామంది ఇక్కడ హమాలీసు పనిచేసుకుంటా ఉన్నారు. జిల్లాలో ఉండేటువంటి హమాలీసుకు కూడా పిఎఫ్ కట్టడానికి ఈ డిఎం గారు నిర్లక్ష్యం వ్యవహరిస్తూ ఉన్నారు. చాలామంది పిఎఫ్ చేర్పించాలి. ఆ పిఎఫ్ చేర్పించడంలో కూడా నా అనుమతి లేకుండా హమాలీసును పెట్టుకున్నారని చెప్తా ఉన్నారు. సివిల్ సప్లైస్ కార్పొరేషన్ అగ్రిమెంట్ ప్రకారంగా హమాలీని పెట్టాలన్నా తీయాలన్నా వాళ్ళు ఆ హమాలీ సెంటర్లో ఉండేటువంటి యూనియన్ వాళ్ళు మాట్లాడి చేస్తారు. దాన్ని కూడా నాకు చెప్పలేదు, నాతో మాట్లాడాలనేటువంటి అంకం జారీ చేస్తూ ఉంది డిఎం గారు. అది కాకుండా ప్రతి నెల 5వ తేదీ లోపల జీతాలు చెల్లించాలి. 5వ తేదీ జీతాలు చెల్లించకుండా వాళ్ళకి మాత్రం 1వ తేదీ జీతం పడాలి. హమాలీసుకు 19, 18వ తేదీ కూడా జీతాలు చెల్లించకుండా ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఇక్కడ నుండి డీటెయిల్ లిస్టు పంపించలేదని చెప్పేసి అని చెప్తా ఉన్నారు. డీటెయిల్ మొత్తం డిఎం కంట్రోల్లో ఉంటారు. డిఎం గారు ఆదేశాలు చేసి డీటెయిల్ ఇక్కడ నుండి చేపించుకోవాలి. అలా కాకుండా డీటెయిల్ మీద నెపం నెట్టేసి జీతాలు 19, 20వ తేదీ, 18వ తేదీ వరకు జీతాలు చెల్లించకపోవడం, హరాస్మెంట్ చేయడం ఇది సరైన పద్ధతి కాదు. పేదవాడికి దగ్గర బియ్యము, రేషన్ సరుకులను కూడా ప్రతి నెల 1వ తారీఖు సక్రమమైన పద్ధతిలో చేర్చేటువంటి హమాలీ కార్మికులకి ఈ మరి కూలీ రేట్లు పెంచుకుంటా ఎక్కడ పడితే అక్కడ ఇబ్బందులు పెట్టడం ఇది దారుణాకరం. మరి ముఖ్యంగా డిఎంఓ గారు మేడం చాలా దారుణంగా వీళ్ళపైన వేధింపులు ఎక్కువైపోయినాయి. వీళ్ళు కూలీలు రేట్లు పెంచమంటే మాత్రం మాట చెప్పదు, కానీ వీళ్ళపైన దాడి చేయట్లేదు. కానీ వీళ్ళకి ఏదైతే ఆరోగ్యం మేళ కూడా కొత్తగా హమాలీ చేర్చుకోవాల్సి పర్మిషన్ కావాలని చెప్పడం ఇది కొత్తగా నడుతుంది. డిఎంఓ గారు కోటే చెప్తున్న ఏటీసీగా వీళ్ళ మీదగానే నువ్వు గాన ఇదే మరి చర్యలు తీసుకున్నావు అంటే నీకు ఖచ్చితంగా మెరుపుదాలు చేసే పరిస్థితి వస్తుంది. ఖచ్చితంగా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఈ న్యాయమైన డిమాండ్స్ అన్ని కూడా పరిష్కారం చేయాలా. ఈ 3 రోజుల పరిష్కారం చేయకపోతే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా సివిల్ సప్లైస్ దిగ్బంధం అవుతుందని మాత్రం ఏఐటీసీగా తెలియజేస్తా ఉన్నాం. తిరుపతి ఐస్ మహల్ నందు ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమంను కూటమి నాయకులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు పాల్గొని 100 రోజుల కూటమి ప్రభుత్వ పాలనలో అమలు చేసిన పలు అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. అందరూ కూడా చెత్త ముఖ్యమంత్రి అనేసి పేరు చెప్పారా లేదా? చెత్త ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనేసి. ఆ ప్రజలు తెలివైన వాళ్ళు, ప్రజలు అనుకుంటే తప్పు చేస్తే ఏ రాజకీయ నాయకులు కూడా సమాధి చేసే శక్తి ప్రజలకే ఉంది. ఆనాటి దివంగత నేత రామారావు చెప్పారు, ప్రజలే దేవుళ్ళు అని చెప్పారు. ప్రజలు అనుకుంటే జాతకాలు అన్ని తిరగ రాస్తారు. పార్టీలన్నీ ఎవరు పార్టీకి రావాలి, ఎవరు మంచి చేస్తారు వాళ్ళకే అధికారం ఇచ్చే శక్తి మన అందరి ప్రజలకు నాయకులకే ఉందనేసి కూడా ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి తెలుసుకోవాలనేసి కూడా ఈ రోజు తెలిసి వచ్చే విధంగా పవన్ కళ్యాణ్ గారు మోదీ గారితో సంప్రదించి చంద్రబాబు నాయుడు గారిని అనుభవశాలను తీసుకొచ్చి చంద్రబాబు గారు ఉంటేనే రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందనేసి పట్టుబట్టి మోదీ గారిని ఒప్పించి జత కలపడం, తెలుగుదేశం, జనసేన, బీజేపీ 3 ప్రభుత్వాలు కలవడం మనకు చాలా సంతోషం. మన ఎన్డీఏ కూటమి అధికారం వచ్చిన తరువాత మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు జత కలిపి కేంద్ర మోదీ గారి సహకారంతో 3 జత కలపడం జరిగింది. రాష్ట్రంలో గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 175 సీట్లు 175 తెచ్చుకుంటాము, ఒక్క సీటు కూడా రాదు. చంద్రబాబు నాయుడిని అసెంబ్లీకి రప్పించడం, పవన్ కళ్యాణ్ ని అసెంబ్లీ గేట్లు కూడా తాకనిచ్చడానికి శబ్దం చేశాడు అసెంబ్లీలో. ఈ రోజు ఆయన పరిస్థితి 175 సీట్లు అసెంబ్లీ సీట్లు ఉంటే కేవలం 11 సీట్లే వచ్చాయి. అది కూడా దొడ్డిదారిన 11 సీట్లు తెచ్చుకున్నారు. డబ్బులతో ఆపోజిట్ పార్టీలను పెట్టి వాళ్ళకి డబ్బులు ఇచ్చి సైలెంట్ చేసి గెలిపించుకున్నారు. ఈ యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఇది మంచి ప్రభుత్వం. ఏ విధంగా మంచి ప్రభుత్వం అని అంటే ఈ 100 రోజులు ఏమేమి కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారు చేశారో అవన్నీ కూడా ప్రజలకు తెలియజేయడానికే ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ప్రభుత్వం ప్రజలు ఏవైతే ఆశిస్తూ ఉన్నారో వాళ్ళకి ఆశయాలకి అనుగుణంగా ఈ ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. ఒకసారి మనం చూస్తే 16,437 ఉద్యోగాలు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత
డిఎస్సి ఉద్యోగాలు ఇవ్వడం ఇది చంద్రబాబు నాయుడు గారి ఘనతని మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాను. అదేవిధంగా ఎలక్షన్ ముందర ఇచ్చిన మాట ప్రకారం 3,000 నుంచి 4,000 పింఛన్ చేస్తానన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అధికారంలో వచ్చిన వెంటనే 4,000, అదేవిధంగా జరిగిన 3 నెలలకు కలిపి 7,000 రూపాయలు 65 లక్షల మందికి ఇవ్వడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి దాదాపు 4,000 చిల్లర కోట్ల పైన వచ్చి రాగానే పింఛన్ల ద్వారా ప్రజలందరికీ 1వ తారీఖు ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారిని తెలియజేసుకుంటా ఉన్నారు. ఇక్కడ రావడానికి కారణం ఈ 100 రోజుల్లో ఏం చేశాము, తర్వాత ఇంకా మిగిలిన 4.5 సంవత్సరాలు ఏం చేయాలి అంటే మేము మీ వద్దకు మీరు ఎమ్మెల్యే గారిని కానీ నాయకులు కానీ వార్డు నాయకులు కానీ కలిసి మీరు ఏమైనా మీ యొక్క సమస్యలు తెలియజేసుకోవచ్చు, వాటిని పరిష్కరించుకోవచ్చు అనే ముఖ్యంగా ఈ యొక్క ప్రజల వద్దకి మీ వద్దకే పాలన తీసుకొచ్చిన మన ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు ప్రజలందరూ కూడా ఎన్డీఏ కూటమి ఏర్పడడానికి మెయిన్ కారణం ఎన్డీఏలో ప్రధానమంత్రిగా మోడీ గారు గెలిచారు, ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు గెలిచారు, అలాగే ఆశయంతో ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. వాళ్ళు గెలవడానికి పోరాటం చేయలేదు, మిమ్మల్ని గెలిపించడానికి మీరు హాయిగా ఉండడానికి ఆ కూటమి పనిచేసి ఈరోజు ఈ విజయం ఎన్డీఏది కాదు మీది ఈ విజయం అని తెలియజేస్తున్నాం. మీ అందరూ కూడా గెలిపించడంతో అలాగే చాలా పథకాలు అన్నీ ఉన్నాయి. ఎమ్మెల్యే గారు మాట్లాడతారు, సుబ్రహ్మణ్య గారు మాట్లాడతారు. ఖచ్చితంగా మీకు ఈ ఎన్డీఏ ప్రభుత్వం ఎమ్మెల్యే గారు ఎప్పుడు అందుబాటులో ఉంటారు. గత ప్రభుత్వంలో ఎమ్మెల్యే గారిని చూడాలంటే ముఖ్యమంత్రిని చూడాల్సిన పరిస్థితి ఉండేది. ఈరోజు ఎంతమంది అయినా కూడా ఎమ్మెల్యే గారిని కలిసి ఏదైతే వాళ్ళ సమస్యలు ఉన్నాయో పరిష్కరించుకునే విధంగా అన్ని వేళ ఎమ్మెల్యే గారు మనకు అందుబాటులో ఉన్నారు. అలాగే మన వార్డు నాయకులను కూడా మీతో ఓట్లు వేయించుకొని ఈ గెలుపును అందించినందుకు వారందరూ కూడా మీకు అందుబాటులో ఉంటారు. తిరుపతి నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ ఎన్నికలలో వైసీపీ అభ్యర్థులు గెలుస్తారని భయపడి ఎన్నికలను వాయిదా వేస్తూ ప్రకటించడం దారుణమని నగర మేయర్ డాక్టర్ శిరీష మరియు కార్పొరేటర్లు మండిపడ్డారు. తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో బుధవారం స్టాండింగ్ కమిటీ ఎన్నికలకు నామినేషన్లు దాఖలు చేయడానికి వెళ్లిన వైసీపీ కార్పొరేటర్లకు మున్సిపల్ అధికారులు ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. తమ పార్టీ అభ్యర్థులు గెలుస్తారని భయపడి ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు చెప్పడంపై కార్పొరేషన్ కార్యాలయం ముందు మేయర్ డాక్టర్ శిరీషతో కలిసి కార్పొరేటర్లు నిరసన వ్యక్తం చేశారు. 5 మంది సభ్యులతో నామినేషన్ వేయడానికి దాదాపుగా 30 మంది కార్పొరేటర్స్ అందరం కూడా ఇవాళ ఆథరైజ్డ్ ఆఫీసర్ని కలవడానికి మేము కార్పొరేషన్కి వస్తే ఆఫీసర్స్ ఎవ్వరూ అందుబాటులో లేకపోవడం, దాదాపుగా ఇప్పుడు 1 గంట నుంచి ఇక్కడ వేచి చూసాం. గంట తర్వాత వచ్చి కన్సర్న్డ్ ఆఫీసర్ కాకుండా పోస్ట్పోన్ చేస్తున్నాము ఎలక్షన్స్ అనేది, అంటే డేట్ కూడా మెన్షన్ చేయకుండా ఆ లెటర్లో జస్ట్ అడ్మినిస్ట్రేటివ్ గ్రౌండ్స్ మీద మేము ఎలక్షన్స్ని వాయిదా వేస్తున్నాము అని కన్సర్న్డ్ ఆఫీసర్ కాకుండా వచ్చి మాకు అందజేయడం జరిగింది. సో రీజన్స్ అడ్మినిస్ట్రేటివ్ గ్రౌండ్స్ రీజన్స్తో చేయొచ్చు, కమిషనర్కే ఆ అథారిటీ ఉండొచ్చు. బట్ ఈ విధంగా ఒక పోస్ట్పోన్మెంట్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది మా కార్పొరేటర్స్ కానీ మా సభ్యులందరం కూడా అడుగుతున్నాం. ఎందుకంటే నిన్న కొంతమంది కార్పొరేటర్స్ 14 మంది వచ్చి పోస్ట్పోన్మెంట్కి లెటర్ ఇచ్చారు. ఆ గ్రౌండ్స్ ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతి సంవత్సరం నిర్వహించే బ్రహ్మోత్సవాలలో ఒక రీజన్, అట్లాగే గౌరవ ముఖ్యమంత్రి కానీ డిప్యూటీ సీఎం గారు విజిట్స్ ఉండడం వల్ల, అంటే 4వ తేదీ మాకు యాక్చువల్గా షెడ్యూల్ ప్రకారం ఉన్న ఎలక్షన్ డేట్. సో ఈ రీజన్స్, దానివల్ల రీజన్స్ అనేసి కొంతమంది కార్పొరేటర్స్ రిప్రజెంట్ చేయడం జరిగింది. సో ఇవాళ మేము రిప్రజెంటేషన్ ఇవ్వడానికి కూడా, సో దెర్ ఈజ్ నో నీడ్ టు పోస్ట్పోన్మెంట్. ఇది జస్ట్ అంటే వీళ్ళు షెడ్యూల్ ఇచ్చినప్పటికీ ఆల్రెడీ బ్రహ్మోత్సవాల డేట్ అందరికీ తెలుసు, మనకి సీఎం ప్రోగ్రామ్ అంతా షెడ్యూల్ అంతా ఆల్రెడీ ముందే డిసైడెడ్ షెడ్యూలే. సో అది మీరు అవన్నీ కన్సిడర్ చేయకుండా ఎలాగ ముందు షెడ్యూల్ రిలీజ్ చేశారు అని. అట్లాగే ఈ దీంట్లో ఓటర్స్ ఎవరండి? కార్పొరేటర్స్ 47 మందే ఓటర్స్. సో వాళ్ళ వల్ల అది ఏం ఎలక్షన్స్ అంటే ఈ షెడ్యూల్స్ వల్ల వీటి వల్ల ఏం డిస్టర్బ్ కాదు. ఓటర్స్ ఓన్లీ కార్పొరేటర్స్. ఎలక్షన్ ప్రాసెస్ అంతా కూడా హార్డ్లీ
1 అవర్లో అయిపోవచ్చు కూడా. సో విదౌట్ ఎనీ ప్రయర్ ఇంటిమేషన్ మీరు పోస్ట్పోన్ చేయడానికి వీలు లేదు అని మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం. మీరు నామినేషన్ స్వీకరించకపోయినా పర్వాలేదు, అట్లీస్ట్ మా రిప్రజెంటేషన్ అన్న ఇన్ పర్సన్ తీసుకోవాలి అని కార్పొరేటర్స్ మేము వెయిట్ చేసినా కూడా కన్సర్న్డ్ అఫీషియల్స్ ఎవరు ఫోన్లో కానీ పర్సనల్గా కానీ అందుబాటు లేకపోవడం, అట్లాగే చివరిగా వచ్చి ఒక చిన్న లెటర్ ఇవ్వడం జరిగింది, జస్ట్ పోస్ట్పోన్ చేస్తున్నాము అడ్మినిస్ట్రేటివ్ గ్రౌండ్స్ మీద అనేది వాళ్ళు ఇవ్వడం జరిగింది. సో ఇంకా మేము దాని తర్వాత ఏం చేయాలి అనేది మేమంతా కార్పొరేటర్స్ అందరం కూడా మా నాయకులతో డిస్కస్ చేసి తర్వాత ప్రొసీడ్ చేస్తాం. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి 2024 ఎన్నికల్లో ప్రజల ఓట్ల కోసం సూపర్ 6 హామీలను ఇచ్చి గద్దె ఎక్కారని, నేడు వాటిని మరిచి కుర్చీలపై నిద్రపోతున్నారని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి ఈదా సుధాకర్ రెడ్డి మండిపడ్డారు. ఇచ్చిన హామీలను 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పి ఇప్పటికీ పట్టించుకోలేదని, దాన్ని అమలు చేసే వరకు ఎన్డీఏ కూటమిని నిద్రపోనివ్వమని ఆయన హెచ్చరించారు. దేశంలోని ప్రతిపక్ష నాయకుడైనటువంటి రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వంలో ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సూపర్ 6 అమలు కాకపోవడంతో దానిపైన ఈరోజు మాకు అధిష్టానం ఈరోజు వాళ్ళ నిద్ర మేల్కొల్పాలనేటువంటి ఉద్దేశంతోనే ఈరోజు మాకు ఈ కార్యక్రమాన్ని చేయమని మాకు ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి ప్రభుత్వము రోజు ప్రజల్ని మభ్యపెట్టడానికి, అధికారంలోకి రావడానికి అనేక కళ్ళబల్లి కబుర్లు చెప్పి సూపర్ 6 హామీలను ఇచ్చి ఈ రోజు అధికారంలోకి రావడం జరిగింది. రైతులకి ప్రతి సంవత్సరం 20,000 రూపాయలు వాళ్ళకి ఆర్థిక సహాయం అందిస్తామన్నారు. ఈ రోజు మీరు అది చేశారా? చేసినందువల్లే మీరు ఈ రోజు మీరు ఒక విజయోత్సవం చేసుకున్నారని నేను అడుగుతా ఉన్నాను. ఏ ఒక్కటి చేశారు మీరు? సంవత్సరానికి 3 సిలిండర్లు అన్నారు, చేశారా? ఈ రోజు మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నాం, దానికి సమాధానం చెప్పాలి. ఏ రకంగా మీరు ఈ యొక్క రాష్ట్రాన్ని మీరు అబద్ధపు చెప్పి ఈరోజు అధికారంలోకి వచ్చారు? ఏ ఒక్కటి కూడా అమలు పరచలేదు. మేము మిమ్మల్ని కోరుతా ఉన్నాం, 15,000 రూపాయలు సంవత్సరానికి ప్రతి మహిళకి ఇస్తామని చెప్పారు, మరి ఏడాదికి ఇస్తామని చెప్పారు, మరి ఇచ్చారా? దాని ఫస్ట్ లోనే స్టార్ట్ చేస్తామన్నారు, మరి ఇచ్చారని మేము అడుగుతా ఉన్నాం. మేము నిద్ర మేల్కొని ఈ యొక్క మీరు ఇచ్చినటువంటి సూపర్ 6 హామీలన్నింటినీ కూడా అమలు పరిచేంత వరకు కూడా మేము నిద్రపోయేటటువంటి ప్రసక్తి లేదు. మిమ్మల్ని నిద్రపోయేటట్టుగా మీ నిద్రపోయేటట్టుగా మిమ్మల్ని మేము నేలకొల్పుతూనే ఉంటాము. ఒకవేళ చేయకపోతే ఇక మీద ఈ యొక్క ఉద్యమాన్ని తీవ్రతరం దాల్చి దీన్ని భయంకరమైనటువంటి స్థితిలో తీసుకుపోతామని మాత్రం తెలియజేసుకుంటూ, ఈరోజు మా పిసిసి అధ్యక్షురాలు శర్మిలమ్మ గారి ఆదేశాల మేరకు కూటమి ప్రభుత్వం ఈరోజు ఏపీలో అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. ఈరోజు వాళ్ళు చెప్పినటువంటి సూపర్ 6 డూపర్ 6 అయిపోయింది, అట్టర్ ఫ్లాప్ తుస్సు అయిపోయింది సూపర్ 6. ఇక రాష్ట్రంలో జనాలు తరిమి సూపర్ 6 కూటమి ప్రభుత్వాన్ని తరిమి కొట్టే రోజులు దగ్గరికి వస్తున్నాయి. ఈ రోజు 100 రోజులైనా కూడా ఇది మంచి ప్రభుత్వం అని ఇంటింటికి తిరిగి బ్యానర్లు వేసుకుంటున్నారు. ఎందుకు? ఏం చేస్తే మీరు ఇది మంచి ప్రభుత్వం అవుతుంది? ఏం ఇరగదీసినారని ఇది మంచి ప్రభుత్వం అంటుంది? దీన్ని తొందరలోనే జనాలు తరిమి కొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయని కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. జై కాంగ్రెస్. ప్రజల్ని వంచడానికే ఈ రోజు అధికారంలోకి వచ్చారు, మాయమాటలు చెప్పారని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాము. మా అధ్యక్షురాలు శ్రీమతి షర్మిలారెడ్డి గారి ఆదేశాల మేరకు మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి మరి కలెక్టరేట్ల ముందు తాళీ బజావో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించండి. మరి ప్రభుత్వాన్ని నిద్ర లేపండి, చంద్రబాబు నాయుడు గారిని నిద్ర లేపండి, నిద్రపోతున్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని కూడా నిద్ర లేపండి, బీజేపీ నాయకుల్ని మరి నిద్ర లేపండి అని చెప్పేసి మా అధ్యక్షురాలు శ్రీమతి షర్మిలారెడ్డి గారు చెప్పారు. కనుక ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులన్నీ కూడా కలెక్టరేట్ ముందుల నిరసన కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాము. మరి నరేంద్ర మోడీ గారు అయితే డబుల్ ఇంజిన్ సర్కార్ తోటే అభివృద్ధి అని చెప్పేసి ఆయన ఎలక్షన్ ముందు చెప్పాడు. మరి ఈ రోజుకి కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ అంతకుముందు చెప్పింది ప్రత్యేక హోదాను మేము సాధిస్తామన్నారు. ఆనాడు 2014 విభజన సందర్భంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి చట్టంలో పెట్టినటువంటి ఏ అంశాన్ని కూడా మేము వదిలిపెట్టాం, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు మేము తీసుకెళ్తామని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. మరి ఈ రోజు వరకు కూడా ప్రత్యేక హోదా ఊసలేదు. రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు ఏ విధంగా తీసుకొచ్చారో ప్రజలకు చెప్తున్నటువంటి పరిస్థితి లేదు. కనుక మరి ఇప్పటికైనా సరే 100 రోజులు గడిచినా మీరు చేయలేనటువంటి చెప్పినటువంటి పథకాలన్నిటి కూడా ప్రజలకు అందించాలి. లేకపోతే కాంగ్రెస్ పార్టీ తీవ్రమైనటువంటి స్వరంతో మరి మిమ్మల్ని మేలుకొల్పి అమలు పరిచే విధంగా మీ మీద ఒత్తిడి తీసుకొస్తుందని చెప్పేసి మేము తెలియజేస్తూ, పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్షకు మద్దతుగా తిరుపతిలో మహాహోమం నిర్వహించారు. తిరుపతి ఆటో నగర్ శివాలయంలో మహాహోమంలో సతీ సమేతంగా తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు మాట్లాడుతూ శ్రీవారి లడ్డూ ప్రసాదాల్లో నెయ్యి కల్తీపై పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారని అన్నారు.
పవన్ కళ్యాణ్ దీక్ష విజయవంతం కావాలని హోమం నిర్వహించామని, రివర్స్ టెండర్ పేరిట మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కల్తీ నెయ్యికి పాల్పడ్డారని అన్నారు. టీటీడీ చైర్మన్లు వైవి సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి, ధర్మారెడ్డిలు జంతు కొవ్వుతో కూడిన నెయ్యి కొనుగోలుకు పాల్పడ్డారని, పూర్తి ఆధారాలతోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు కల్తీ నెయ్యి వివాదంపై మాట్లాడారని అన్నారు. సిట్ దర్యాప్తులో నిజాలు బయటపడతాయని, కరుణాకర్ రెడ్డి కోనేరులో మునిగి ప్రమాణం చేయటం పెద్ద డ్రామా అన్నారు. కరుణాకర్ రెడ్డి చేసిన తప్పుల నుంచి కాపాడమని దేవుణ్ణి వేడుకున్నామని అన్నారు. తప్పు చేయలేదని కరుణాకర్ రెడ్డి ప్రమాణం చేయలేదని, విజిలెన్స్ సిట్ విచారణల నుంచి తనను కాపాడమని దేవుణ్ణి కరుణాకర్ రెడ్డి వేడుకున్నారని అన్నారు. దేవుణ్ణి నమ్మని వారి ప్రమాణాలు ఫలించవని, కల్తీ నెయ్యకు పాల్పడిన వాళ్ళు జైలుకు వెళ్ళక తప్పదన్నారు. కొండ మీద తప్పులకు పాల్పడిన కరుణాకర్ రెడ్డికి శ్రీ వెంకటేశ్వర స్వామి ఖచ్చితంగా శిక్ష వేస్తాడని అన్నారు. తిరుమల తిరుపతి కలియుగ వెంకటేశ్వర స్వామి నైవేద్యానికి ఉపయోగించే ఆవు నెయ్యి, ఆహార పదార్థాలంతా కలుషితమైనాయి. ఇవన్నిటి కూడా గత సంవత్సరం రోజులుగా అపోజిషన్ లో ఉన్న అప్పటి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా జనసేన పార్టీ అధ్యక్షులు గౌరవ పవన్ కళ్యాణ్ గారు ఎన్నో సందర్భాల్లో కూడా దేశవ్యాప్తంగా, మన ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా కూడా పబ్లిక్ కూడా తెలియజేయడం జరిగింది. తిరుమల తిరుపతి దేవాలయంలో తప్పులు జరుగుతున్నాయి, అన్యాయానికి పాల్పడుతున్నారు, మోసాలకు పాల్పడుతున్నారు, కమిషన్లకు పాల్పడుతున్నారు, వాళ్ళ సొంత లాభానికి వెంకటేశ్వర స్వామిని అమ్ముకుంటున్నారు, ఇది పొరపాటుని ఎన్నో సందర్భాలు చెప్పడం జరిగింది. అది ఇప్పుడు మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వెంటనే అధికారులకు ఆదేశాలు ఇప్పించడం జరిగింది. అధికారులు కూడా దీనిపైన ఇక్కడ జరిగిన తప్పులను ప్రక్షాళన చేసి దీన్ని అన్నిటిని నిజ నిర్ధారణ చేసుకొని న్యూ డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్, నేషనల్ డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ బ్యాంకులో గుజరాత్లో టెస్టులు చేసిన తరువాతే ఆవు నెయ్యి పైన, పప్పులపైన, పదార్థాలపైన, ధాన్యాలపైన తప్పులు జరిగాయి, మోసాలు జరిగాయి. 1000 రూపాయలు, 900 రూపాయలు అమ్మే నెయ్యిని 320 రూపాయలు కొనుగోలు చేశారంటే వీరి యొక్క మూర్ఖత్వం ఎందుకు? 700 రూపాయలు దాదాపు కమిషన్ల కోసమే వీళ్ళు చేసుకున్నారు. శ్రీవాణి టికెట్లు అమ్ముకున్నారు. ఈరోజు టీటీడీ చైర్మన్లు, బోర్డు మెంబర్లు, ముఖ్యమంత్రి అందరూ కూడా శిక్ష తప్పకుండా విధిస్తారు భగవంతుడు. ఈరోజు వారు అన్ని తప్పులు చేసి కోనేట్లో మనకి నేను చేయలేదని భూమున కరుణాకర్ రెడ్డి నిన్న చేయడం జరిగింది. కొండపైన పోయేసి నేను తప్పు చేయలేదు గోవిందా నన్ను కాపాడు అంటున్నాడు. తప్పు చేయలేదు కాదు, నేను చేసిన తప్పులంతా కోనేట్లో మునిగేశాను, శుద్ధమైపోయింది. ఇంకా నేను ఎప్పుడు ఏ తప్పులు చేయను, నన్ను వదిలేసే స్వామి వెంకటేశ్వర స్వామి, నేను తప్పు చేసిన తప్పులంతా కాపాడు తల్లి, తండ్రి నువ్వు ఒకడే ఉన్నావు, మాకు ఇంకెవరు లేరు, సిట్ అధికారులు ఆదేశించారు, వాళ్ళ దగ్గరికి పోతే మేము శిక్ష పడతాం, జైలుకు పోతామని భయపడి ఆ యొక్క ప్రాయశ్చిత్తం కోరడానికి తిరుమల తిరుపతి వెంకటేశ్వర కుటుంబ సమేతంగా పోయాడు తప్ప ఆయన చేసిన తప్పులను చేయలేదనేసి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నా. వైసీపీ హయాంలో హిందూతత్వంపై ముప్పేట దాడి జరిగిందని, జగన్ సీఎంగా ఉన్నప్పుడు 255 హిందూ దేవాలయాలపై దాడి జరిగిందని, ఆలయాలపై దాడులు జరిగితే జగన్ నోరు మెదపలేదని, హిందువులను జగన్ పిచ్చివాళ్లుగా చేశారని ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ అధ్యక్షులు శ్రీనివాసానంద సరస్వతి మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి తిరుమల క్షేత్రాన్ని వ్యాపార కేంద్రంగా చేశాడని అన్నారు. 5 ఏళ్లు కోట్లాది మంది హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని, పింక్ డైమండ్ పై విజయసాయిరెడ్డి రాద్ధాంతం చేశాడని అన్నారు. 5 ఏళ్లు అధికారంలో ఉంటే పింక్ డైమండ్ పై ఎందుకు విచారణ జరిపించలేకపోయారని ప్రశ్నించారు. టీటీడీ నిధులను తిరుపతి అభివృద్ధికి కేటాయించిన వ్యక్తి భూమనాని, భూమన కుమార్తె వివాహం క్రైస్తవ సాంప్రదాయంతో చేశారని అన్నారు. కరుణాకర్ రెడ్డి ప్రమాణాన్ని ఎవరు నమ్మరని, భూమనను హిందువులు వెలివేసే అవకాశం ఉందన్నారు. చేసిన తప్పును ఎందుకు ఒప్పుకోవటం లేదని, పశ్చాత్తాపం పడటం లేదని అన్నారు. ప్రపంచంలో ఏ మతానికి జరగని అన్యాయం హిందువులకు జరిగిందని నటుడు ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలు బాధను కలిగిస్తున్నాయన్నారు. సంబంధం లేని మాట్లాడటం మానుకో ప్రకాష్ రాజ్ అని పేర్కొన్నారు. తిరుమలకు వచ్చిన ఏ ఒక్క అన్య మతస్థుడి దగ్గర వైవి సుబ్బారెడ్డి డిక్లరేషన్ పై సంతకం పెట్టించలేదని, జగన్ దగ్గర కూడా డిక్లరేషన్ పై సంతకం పెట్టించలేదన్నారు. వైవి సుబ్బారెడ్డి భూమన హయాంలో తిరుమలలో భక్తులు ధర్నాలు చేశారని అన్నారు. పురుగులు పట్టిన అన్నం పెట్టిన వారు పురుగులు పట్టిపోతారని అన్నారు. జగన్ సతీమణి భారతి ఏ రోజైనా తిరుమలకు వచ్చారా అని ప్రశ్నించారు. సింహాచలం నుంచి శ్రీశైలం వరకు దేవాలయాల భూములను వైసీపీ నేతలు దోచేశారని పేర్కొన్నారు. ఏదైతే స్వామివారి ధనం ఉన్నదో, స్వామివారి భక్తుల ఆదాయం ఉన్నదో దాన్ని భక్తుల సౌకర్యాలకి, భక్తుల యోగక్షేమాలకి
స్వామివారి మెరుగైనటువంటి పూజలకి, లేదు రాష్ట్రంలో స్వామివారి తాలూకా మండపాలో లేకపోతే ఆలయాలో వాటికి మీరు ఖర్చు పెట్టి చేయాలి తప్ప తిరుపతి డ్రైనేజీలు రోడ్లు వేయడానికి మీకేంటండి? చివరికి మేము కోర్టుకు వెళ్ళాం. నాగారెడ్డి గారు జ్ఞాపకం చేస్తున్నాం ఒకసారి. మేము కోర్టుకు వెళ్ళాం హిందూ సంఘాలుగా. కోర్టుకు వెళ్తే కోర్టు మొట్టికాయలు పెట్టింది. టీటీడీ ధనాన్ని తిరుపతి అభివృద్ధికి మీరు ఎలా కేటాయిస్తారు? మీరు ఏమనుకుంటున్నారు? భక్తుల తాలూకా ధనాన్ని, దేవుడి తాలూకా ధనాన్ని అని ముట్టికాయలు పెట్టారు. టీటీడీ చైర్మన్ చర్చిలకు వెళ్ళిపోవడం, మసీదులకు వెళ్ళిపోవడం, కళ్యాణాలు చేసేయడం, క్రిస్టియన్ సాంప్రదాయాల ప్రకారం పెళ్లిళ్ళు చేయడం, ఇదా టీటీడీ చైర్మన్ చేసేది? టీటీడీ చైర్మన్ ఎందుకండి? తిరుపతికి మాత్రమే సర్వమతాలకి చైర్మన్ అనివచ్చు కదా, సర్వమతాలకి చైర్మన్ అనియండి. టీటీడీ చైర్మన్ తీసేసి అలాంటి పరిస్థితి మీరు టీటీడీ చైర్మన్ గా జరిగింది. మేము ఒక పక్క మేము నాస్తికుడిని అన్నారు మీరు, నేను దేవుడు అంటే నాకు విశ్వాసం లేదన్నారు. మరి మీరు ప్రమాణం చేస్తే ఎలా నమ్మేది, ఎలా విశ్వసించేది? ఇది హిందూ సమాజాన్ని మోసం చేయడమే తప్ప మీలో అజ్ఞానాన్ని, మీలో ఉండేటటువంటి ఆ తప్పుని భయపడి హిందువులు తిరగబడతారేమో, హిందువులు వేరు చేసేస్తారేమో, హిందువులు వెలివేసేస్తారేమో, రేపు భవిష్యత్తులో మా భవిష్యత్తు, రాజకీయ భవిష్యత్తు ఏమైపోతుందో అనే భయంతో తప్ప మీరు ప్రమాణాలు చేస్తున్నారు. కానీ చిత్తశుద్ధితో మాత్రం కానే కాదు. ఖచ్చితంగా మేము చెప్పగలం. హిందూ ధర్మానికి జరిగినటువంటి ఈ బాధ, హిందువులకు జరుగుతున్నటువంటి అన్యాయం, గతం 5 సంవత్సరాల్లో ఏదైతే హిందువుల తాలూకా ఆత్మాభిమానాన్ని కోల్పోయారో, హిందూ ధర్మానికి విఘాతం కలిగిందో, ప్రపంచ స్థాయిలో హిందువులందరూ కూడా తలదించుకునే పరిస్థితి, దుస్థితి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారో, అయ్యా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు, అయ్యా పవన్ కళ్యాణ్ గారు, ధర్మో రక్షతి రక్షిత అని మా క్షేత్రంలో, తిరుమల క్షేత్రంలో ఉంది. అటువంటి సమర్థత మీకు మాత్రమే ఉన్నది. వైసీపీ నాయకులు, వైసీపీ పాలనలో జగన్మోహన్ రెడ్డి ఇలాంటిది కాదు. ఆయన మతాల మధ్య చిచ్చు పెడతాడు. ఆయన ఏమండి, ప్రజల ధనాన్ని లూటీ చేసిన వాళ్ళు ఇలాంటి టీటీడీ బోర్డు ధర్మకర్త మండలి వేశారండి జగన్మోహన్ రెడ్డి గారు. అబ్బా, ఏమి క్వాలిఫికేషన్ అండి, ఏమి అర్హతలండి జగన్మోహన్ రెడ్డి గారికి. మరి దేశంలో ఇలాంటి వాళ్ళకంటే మంచి వాళ్ళు ఎక్కడ కనబడలే పాపం. ఏమండి, వైసీపీ పార్టీలో కూడా ఉన్నారు కదా హిందూ ధర్మాన్ని విశ్వసించే వాళ్ళు, వాళ్ళకి అవకాశం ఇవ్వచ్చు కదా. ఏమి బోర్డు అండి అది? ఇలాంటి వాళ్ళు వచ్చి వెళ్ళిపోవడమే తప్ప, వ్యాపార ధోరణే తప్ప, వారి దర్శనాలు తప్ప. గతంలో చూసాం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రోజా గారు, అలాగే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, శ్రీకాకుళం నుండి డాక్టర్ ఒక ఆయన చేశారు, ఆయన మత్స్యకార శాఖ మంత్రిగా. వీళ్ళందరూ ఏం చేశారండి? బ్రేక్ దర్శనాలు అంటూ 100 మందిని తీసుకొని ఇన్ని ఇబ్బందులు పెట్టి గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం భౌతికంగా మన నుంచి దూరమైనప్పటికీ ఆయన పాటలు ఈ భూమండలం ఉన్నంతకాలం చిరస్థాయిగా ప్రజల గుండెల్లో నిలిచి ఉంటాయని రాయలసీమ రంగస్థలి కార్యదర్శి కెఎన్ రాజా అన్నారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం 4వ వర్ధంతిని పురస్కరించుకుని రాయలసీమ రంగస్థలి కళాకారులు తిరుపతి ప్రధాన తపాలా కార్యాలయం ఎదుట ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం 4వ వర్ధంతిని పురస్కరించుకుని రాయలసీమ రంగస్థలి కళాకారులు తిరుపతి ప్రధాన తపాలా కార్యాలయం ఎదుట ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కెఎన్ రాజా మాట్లాడుతూ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గాత్రం అజరామ జరమని కొనియాడారు. తెలుగు, తమిళం, కన్నడం, హిందీ భాషలలో వేల కొలది పాటలను పాడి దేశ ప్రజలను సంగీత సాగరంలో ఓలలాడించారని పేర్కొన్నారు. భౌతికంగా ఆయన మన నుంచి దూరమైనప్పటికీ ఆయన పాటల రూపంలో ఎప్పటికీ మన మధ్య ఉంటారని తెలిపారు. ఆయన పాటకు మరణం లేదన్నారు. ఈ కార్యక్రమంలో రంగస్థలి చైర్మన్ గుండాల గోపినాథ్ రెడ్డి, కార్యదర్శి కెఎన్ రాజా, సభ్యులు కాస్ప పద్మనాభం, సుబ్రహ్మణ్యం రెడ్డి, చెంగల్రాయలు, నాదముని, యువరాజ్ తదితరులు పాల్గొన్నారు. మధుర గాయకులు శ్రీ బాలసుబ్రహ్మణ్యం గారి 4వ వర్ధంతి సందర్భంగా ఈరోజు వారి చిత్రపటానికి రాయలసీమ రంగస్థలి తిరుపతి చైర్మన్ గుండాల గోపినాథ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వారికి నివాళులు అర్పించడం జరిగింది. దాదాపుగా ఆయన తెలుగు, తమిళ, కన్నడ మరియు హిందీ భాషల్లో వేల పాటలు పాడాడు. అందరి యొక్క దేశ విదేశాల్లోనూ ఆయన గానానికి మంచి పేరు తెచ్చుకున్న కళాకారుడు. అదే కాకుండా వారి తండ్రి అయినటువంటి శ్రీ పండితారాజ్యుల రామ్మూర్తి గారు మంచి సంగీత విద్వాంసుడు. తండ్రి గారి యొక్క పట్టంతా కూడా కుమారుడు బాలసుబ్రహ్మణ్యం గారు నేర్చుకొని మన యొక్క ఆయన పాటలన్నీ కూడా మనం వినిపిస్తూ ఉన్నాడు. ఆయన చనిపోయినా ఆయన మరణానికి లేదు, ఆయన పాటకు మాత్రం మరణం లేదు. ఇప్పటికీ బాలసుబ్రహ్మణ్యం గారి పాటలు వింటూనే ఉన్నాం. వారికి జోహార్లు అర్పిస్తూ ఉంది రాయలసీమ రంగస్థలి.
సమాజంలో అట్టడుగు స్థాయి పేదరిక వర్గాలను ఉన్నతులుగా తీర్చిదిద్దడానికి అంత్యోదయ పథకం ప్రవేశపెట్టిన గొప్ప మహనీయుడు, దార్శనికుడు పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయులని బీజేపీ సాంస్కృతిక విభాగం అధ్యక్షులు గుండాల గోపీనాథ్ రెడ్డి పేర్కొన్నారు. దీన్ దయాళ్ 108వ జయంతి సందర్భంగా తిరుపతి ప్రధాన తపాలా కార్యాలయ ఆవరణలో బీజేపీ నాయకులు ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. దీన్ దయాళ్ 108వ జయంతి సందర్భంగా తిరుపతి ప్రధాన తపాలా కార్యాలయ ఆవరణలో బీజేపీ నాయకులు ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా గుండాల గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ పేదల సంక్షేమం కోసం పాటుపడిన గొప్ప మహనీయుడు, అన్ని కులాల అభ్యున్నతికి పాటుపడిన వ్యక్తి దీన్ దయాళ్ అని అన్నారు. ఆయన జీవితమే నేటి నాయకులకు మార్గదర్శకమన్నారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ తిరుపతి జిల్లా సాంస్కృతిక విభాగం కన్వీనర్ గుండాల గోపీనాథ్, బీజేపీ సీనియర్ నాయకులు కట్టమంచి చంద్రబాబు యాదవ్, బీజేపీ తూర్పు మండల ప్రధాన కార్యదర్శి తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి 108వ జయంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో స్థానిక ప్రధాన తపాలా కార్యాలయం వద్ద ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళి అర్పించాము. పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు అంత్యోదయ పథకం ప్రవేశపెట్టి ప్రతి ఒక్కరికి సంక్షేమ పదాలు అందాలని, సంక్షేమ పథకాలు మొట్టమొదట వ్యక్తికి అందిన సంక్షేమ పదాలే చివరి వ్యక్తి వరకు అందాలి అనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి సంక్షేమ పదాలు అందించేదానికి కృషి చేసిన మహనీయుడు పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు. దేశం కోసం తన జీవితాన్నే త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు. ఆయన జయంతిని ఈరోజు జరుపుకుంటున్నాము. ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, ముఖ్యంగా పేద వర్గాల వారికి సంక్షేమ పదాలు అందించేదానికి, అలాగే కుల మతాల అతీతంగా ప్రతి ఒక్కరికి సంక్షేమ పదాలు అందించేదానికి కృషి చేసిన మహనీయుడు పండిట్ దీన్ దయాళ్ గారు. ఆయన జయంతిని ఈరోజు జరుపుకుని ఆయన ఘన నివాళి భారతీయ జనతా పార్టీ తిరుపతి తరఫున నివాళులు అర్పిస్తుంది. తిరుచానూరు సింధు కూడలి వద్ద టీడీపీ నాయకులు రవినాయుడు శాప్ చైర్మన్ గా ఎన్నికైన సందర్భంగా తిరుచానూరు టీడీపీ కూటమి నాయకులు సంబరాలు చేసుకున్నారు. ఈ సంబరాల్లో భాగంగా పెద్ద ఎత్తున బాణసంచా పేల్చి కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకుని తమ ఆనందాన్ని వ్యక్తపరిచారు. ఈ సంబరాల్లో భాగంగా పెద్ద ఎత్తున బాణసంచా పేల్చి భారీ కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకుని తమ ఆనందాన్ని వ్యక్తపరిచారు. ఈ సందర్భంగా తిరుపతి పార్లమెంటు తెలుగు యువత అధ్యక్షులు అక్షింతల కృష్ణ యాదవ్ మాట్లాడుతూ టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలో రావడానికి కృషి చేసిన నాయకులను గుర్తించి నారా చంద్రబాబు నాయుడు నామినేటెడ్ పోస్టులు ఇవ్వడం జరిగిందన్నారు. నారా లోకేష్ యువగలం పాదయాత్ర విజయవంతం కావడానికి కృషి చేసిన రవినాయుడు గుర్తించి శాప్ చైర్మన్గా నియమించడం సంతోషకరమైన విషయమని హర్షం వ్యక్తం చేశారు. ఈ అవకాశాన్ని కల్పించినందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు, ఐటీ మినిస్టర్ నారా లోకేష్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగు యువత నాయకులు సంతోష్ రాయల్, దిలీప్ రాయల్, జయకృష్ణ రాయల్, వంశీ తదితర యువ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తయిన సందర్భంగా నారా చంద్రబాబు నాయుడు గారు పార్టీ కోసం ఈ 5 ఏళ్లు కష్టపడిన నీతి నిజాయితీ కలిగిన కార్యకర్తలు ప్రతి ఒక్కరికి నామినేటెడ్ పోస్టు భర్తీ చేయడం జరిగింది. అందులో భాగంగా మా తిరుపతి పార్లమెంట్కి సంబంధించిన రవినాయుడు గారికి శాప్ చైర్మన్గా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఇందుకు గాను నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మా యువనేత నారా లోకేష్ గారికి చాలా సంతోషంగా ఉంది. యువతకి సుమతించ స్థానం కల్పించిన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు. అలాగే రవినాయుడు గారు గత 10 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ కోసం అనేక పోరాటాలు చేశాడు, అనేక కేసులు పెట్టించుకున్నాడు. యువగలం రథసారథిగాను, వాలంటీర్ల యొక్క రథసారథిగాను ఇలాగా పార్టీ కోసం అనేక సేవలు చేసిన దానికి గాను కష్టపడిన కార్యకర్తకి గుర్తింపు ఇచ్చినందుకు గాను మరొకసారి నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తిరుపతి కలెక్టర్ కార్యాలయం ఎదుట కాంగ్రెస్ నేతల వినూత్న నిరసన. ఎన్డీఏ కూటమి నిద్రపోతోంది. ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ 6 పథకాలు అమలు చేయాలి, లేకుంటే మిమ్మల్ని నిద్రపోనివ్వం, హెచ్చరించిన పిసిసి ప్రధాన కార్యదర్శి ఈద సుధాకర్ రెడ్డి.
ఎన్నికలలో వైసీపీ అభ్యర్థులు గెలుస్తారని భయపడి ఎన్నికలను వాయిదా వేస్తూ ప్రకటించడం దారుణం. మండిపడ్డ తిరుపతి నగర మేయర్ శిరీష మరియు కార్పొరేటర్లు. వంద రోజుల పాలనలో అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలను కూటమి ప్రభుత్వం అమలు చేసింది పేర్కొన్న నగిరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్. మన్నవరం వద్ద NPPPL కంపెనీని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డితో కలిసి సందర్శించిన తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.